డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ద సెషన్. ఈ సెషన్లో మనము స్టోక్స్ థీరం అనే కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాము. సో స్టోక్స్ థీరము, గ్రీన్స్ థీరము, గాస్ డైవర్జెన్స్ థీరం మూడు చెప్పండి మేడం అని స్టూడెంట్ ఎవరో మెయిల్ చేశారు. సో విత్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ ఐఎమ్ డిస్కసింగ్ స్టోక్స్ థీరం ఇన్ దిస్ సెషన్. So shortly we will discuss Green's theorem and this one Gauss divergence theorem also. So ఈ సెషన్లో అయితే ఈ వీడియోలో we will discuss Stokes theorem. ఓకే, ఈ థీరమ్స్ అన్నీ కూడా ఏంటి, మనకు గ్రీన్స్ థీరం కానీ, గాస్ డైవర్జెన్స్ థీరం కానీ, స్టోక్స్ థీరం కానీ ఇవన్నీ కూడా ఇంటెగ్రల్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనే చాప్టర్లో ఉంది కదా. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి? మార్పు. ఇంటెగ్రల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇంటిగ్రేషను మనకున్నది లైన్ ఇంటెగ్రల్ అంటే సింగిల్ ఇంటెగ్రల్, తర్వాత సర్ఫేస్ ఇంటెగ్రల్, డబల్ ఇంటెగ్రల్ అండ్ దెన్ వాల్యూమ్ ఇంటెగ్రల్, ట్రిపుల్ ఇంటెగ్రల్ కదా. ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్స్ చేయడము అంటే మనము లైన్ ఇంటెగ్రల్ నుంచి సర్ఫేస్ ఇంటెగ్రల్కి, సర్ఫేస్ ఇంటెగ్రల్ నుంచి లైన్ ఇంటెగ్రల్కి, అదేవిధంగా వాల్యూమ్ టు సర్ఫేస్, ఈ విధంగా ఒక ఇంటిగ్రేషన్ నుంచి ఇంకొక ఇంటిగ్రేషన్కి మార్చడం. ఓకే, సో స్టోక్స్ థీరంలో ఎలాంటి మార్పు ఉంటుందనేది లెట్ us see స్టేట్మెంట్ చూడండి. స్టేట్మెంట్ ఏంటంటే, లెట్ S be a surface bounded by a closed non-intersecting curve C. non-intersecting curve C అంటే చూడండి, ఇంటర్సెక్టింగ్ కర్వ్ అంటే ఆ కర్వ్ దానికదే ఇంటర్సెక్ట్ చేసుకోవడం. ఇప్పుడు ఇలా ఉందనుకోండి కర్వ్, నౌ ఈ కర్వ్ ఇలా స్టార్ట్ అయ్యి దాన్ని ఆ కర్వ్ని అదే ఇంటర్సెక్ట్ చేసుకుంటుంది. సో దిస్ ఈజ్ నాట్ కాల్డ్ యాజ్ ఏ నాన్ ఇంటర్సెక్టింగ్ కర్వ్. ఇది ఇంటర్సెక్ట్ అవుతుంది. వేర్ నాన్ ఇంటర్సెక్టింగ్ కర్వ్ అండ్ క్లోజ్డ్ అంటే యూ కెన్ జస్ట్ సే హియర్ నౌ, ఇది చూడండి ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసుకోలేదు కదా. సో ఇట్ ఈస్ ఏ closed non-intersecting curve C, and if f bar is any differentiable vector point function, then circulation f bar dot dr bar equal to surface integral curl f bar dot n bar ds, where C is traversed in the positive direction. చూడండి, పాజిటివ్ డైరెక్షన్ అంటే నార్మల్గా మనము యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకుంటాం. కాబట్టి మనం కర్వ్ ఎలా తీసుకుంటాం, కర్వ్ డ్రా చేసేటప్పుడు కూడా we will take in and draw in the anti-clockwise direction. సో యాంటీ-క్లాక్వైజ్ డైరెక్షన్ని మనం పాజిటివ్ డైరెక్షన్గా తీసుకుంటాం ఇక్కడ. సో ఇప్పటికే మీకు అర్థం అయి ఉండాలి ఏంటి, స్టోక్స్ థీరంలో లైన్ ఇంటెగ్రల్ ఈజ్ బీయింగ్ కన్వర్టెడ్ టు సర్ఫేస్ ఇంటెగ్రల్ అండ్ వైస్ వర్సా. అంటే సర్ఫేస్ ఇంటెగ్రల్ లైన్ ఇంటెగ్రల్లోకి మనం ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవచ్చు, లైన్ ఇంటెగ్రల్ సర్ఫేస్ ఇంటెగ్రల్కి ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవచ్చు. సో వీఆర్ గోయింగ్ టు ప్రూవ్ దట్ సర్క్యులేషన్ ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ ఈక్వల్ టు curl f bar dot n bar ds. ఓకే, ఇక్కడ లెట్ us రైట్ ద కార్టీజియన్ ఫామ్. కార్టీజియన్ ఫామ్ దీనికి ఎలా ఉంటుంది అనేది చూడండి. కార్టీజియన్ ఫామ్ రాయాలి అంటే ఎఫ్ బార్ ఏంటి, లెట్ ఎఫ్ బార్ ఈక్వల్ టు f1i ప్లస్ f2j ప్లస్ f3k, అంతేనా. ఆర్ బార్ ఏంటి, పొజిషన్ వెక్టర్, వీ ఆల్వేస్ టేక్ ఇట్ యాజ్ xi ప్లస్ yj ప్లస్ zk. అప్పుడు డిఆర్ బార్ ఏమవుతుంది, idx ప్లస్ jdy ప్లస్ kdz, అంతే కదా. సో నౌ ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ ఈజ్ f1 dx ప్లస్ f2 dy, అంతేనా. డాట్ ప్రోడక్ట్కి ఏం చేస్తాం మనము, ఎఫ్ బార్లో ఐ కోఎఫిషియంట్ ఇంటూ డిఆర్ బార్లో ఐ కోఎఫిషియంట్. ఎఫ్ బార్లో ఐ కోఎఫిషియంట్ ఏంటి, f1, డిఆర్ బార్లో ఐ కోఎఫిషియంట్ ఏంటి, dx. కాబట్టి ఏమవుతుంది, f1 dx ప్లస్ అదేవిధంగా జే కోఎఫిషియంట్ f2 dy ప్లస్ f3 dz. సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్. ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సిన స్టోక్స్ థీరంలో కాన్సెప్ట్లో ఎల్హెచ్ఎస్లో సర్క్యులేషన్ ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ అంటే ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ ఏంటి అనేది రాసుకున్నాం కదా. అదేవిధంగా మన కార్టీజియన్ ఫామ్లో కర్ల్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ అనేది కూడా ఏమవుతుంది అనేది చూద్దాం. ఎన్ బార్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ద అవుట్వర్డ్ డ్రాన్ నార్మల్, అంతేనా. యూనిట్ నార్మల్ వెక్టర్ ఎన్ బార్ డ్రాన్ అవుట్వర్డ్ మేకింగ్ యాంగిల్స్ ఆల్ఫా కమా బీటా కమా గామా with the positive direction of the xyz axis. సో ఈ నార్మల్ n బార్ అనేది అవుట్వర్డ్ రన్ నార్మల్, ఇట్ ఈస్ మేకింగ్ ఆల్ఫా బీటా గామా యాంగిల్స్ విత్ ద పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. అంటే ఏంటి, ఈ నార్మల్ అనేది ఎక్స్ యాక్సిస్తో ఆల్ఫా యాంగిల్, వై యాక్సిస్తో
బీటా యాంగిల్ జెడ్ యాక్సిస్తో గామా యాంగిల్, ఇవన్నీ కూడా మనకు అక్కడ ఇంటిగ్రేషన్ స్టార్ట్ అయినప్పుడు సర్ఫేస్ ఇంటెగ్రల్ అవి నేర్చుకునేటప్పుడు ఇవి మనం అక్కడ డిస్కస్ చేసి ఉంటారు కదా. అండ్ సో అలా అంటప్పుడు ఎన్ బార్ ఏమవుతుంది, ఎన్ బార్ కెన్ బి రిటన్ యాజ్ ఐ కాస్ ఆల్ఫా ప్లస్ జే కాస్ బీటా ప్లస్ కే కాస్ గామా, అంతేనా. యూనిట్ నార్మల్ వెక్టర్ ఈక్వల్ టు ఐ కాస్ ఆల్ఫా ప్లస్ జే కాస్ బీటా ప్లస్ కే కాస్ గామా. సో ఇప్పుడు చూడండి, యు నో వాట్ ఈజ్ ఎన్ బార్ ఏంటో తెలుసు. అండ్ కర్ల్ ఎఫ్ బార్ ఏంటి ఫార్ములా, కర్ల్ ఎఫ్ అంటే డెల్ క్రాస్ ఎఫ్ కదా, డెల్ క్రాస్ ఎఫ్ దట్ ఈజ్ ఈక్వల్ టు డెల్ క్రాస్ ఎఫ్ అంటే ఏంటి, ఐజేకే రాసుకుంటాము డిటర్మినెంట్ ఫామ్లో, డో బై డో ఎక్స్, డో బై డో వై, డో బై డో జెడ్. ఎఫ్ బార్ అంటే ఐజేకే కోఎఫిషియన్స్ ఏంటి, F1 F2 F3. ఇక్కడ డెల్లో ఐజేకే కోఎఫిషియన్స్ డో బై డో ఎక్స్, డో బై డో వై, డో బై డో జెడ్ కదా. సో డెల్ క్రాస్ ఎఫ్ అంటే ఇది మామూలు 2 క్రాస్ 2 మనం ఇక్కడ డిటర్మినెంట్ కనుక్కుంటాం కదా, ఐ ఇంటూ డో బై డో F3 బై డో వై మైనస్ డో F2 బై డో జెడ్. అదేవిధంగా యూ కెన్ రైట్ మైనస్ జే ఇంటూ జే కోఎఫిషియంట్ తర్వాత కే కోఎఫిషియంట్. ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్ దట్, మామూలు డిటర్మినెంట్ ఫామ్లో రాయడము. నౌ అది కర్ల్ ఎఫ్ వాల్యూ. ఇప్పుడు కర్ల్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ ఏమవుతుంది, సో కర్ల్ ఎఫ్ వాల్యూ అంతా రాసి వీ విల్ రైట్ డాట్ ఎన్ బార్ కదా. సో కర్ల్ ఎఫ్ డాట్ ఎన్ బార్ చేసినప్పుడు డాట్ ప్రోడక్ట్ చేయడం అంటే ఇక్కడ ఐ కోఎఫిషియంట్ ఇంటూ ఎన్ బార్లో ఐ కోఎఫిషియంట్. ఇక్కడ ఐ కోఎఫిషియంట్ ఏంటి, డో F3 బై డో వై మైనస్ డో F2 బై డో జెడ్. ఎన్ బార్లో ఐ కోఎఫిషియంట్ ఏంటి, కాస్ ఆల్ఫా. కాబట్టి యూ విల్ గెట్ డో F3 బై డో వై మైనస్ డో F2 బై డో జెడ్ ఇంటూ కాస్ ఆల్ఫా, అంతేనా. ప్లస్ ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ ఎందుకు రాసామంటే ఈ మైనస్ డో F3 బై డో ఎక్స్ ఇది ఉంది కదా జే కోఎఫిషియంట్. ఐ విల్ టేక్ దిస్ మైనస్ ఇన్సైడ్, ఈ మైనస్ లోపలికి తీసుకున్నప్పుడు ఏమవుతుంది, డో F1 బై డో జెడ్ అనే టర్మ్ ప్లస్ అయిపోతుంది, ఈ డో F3 బై డో ఎక్స్ అనేది మైనస్ అవుతుంది. అందుకనే ఇక్కడ మనము ప్లస్ రాసి డో F1 బై డో జెడ్ ప్లస్ అయిందా, ఇక్కడ మైనస్ డో F3 బై డో ఎక్స్ యాక్చువల్గా మైనస్ సైన్ ఉంది, బట్ ఐ హ్యావ్ రిటర్న్ ఇట్ యాజ్ ఇక్కడ డో F3 బై డో ఎక్స్ ఇంటూ అక్కడ జే కోఎఫిషియంట్ ఏంటి, కాస్ ఆల్ఫాలో కాస్ బీ ఎన్ బార్లో కాస్ బీటా, సో ఇంటూ కాస్ బీటా. అదేవిధంగా కాస్ గామా ఇంటూ డో F2 బై డో ఎక్స్ మైనస్ డో F1 బై డో వై. ఇది డెల్ క్రాస్ ఎఫ్ డాట్ ఎన్ వాల్యూ. సో ఇప్పుడు చూడండి, హెన్స్ స్టోక్స్ థీరమ్ ఈజ్ ఈక్వివాలెంట్ టు సర్క్యులేషన్ ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ అంటే F1 dx ప్లస్ F2 dy ప్లస్ F3 dz అండ్ సర్ఫేస్ ఇంటగ్రల్ కర్ల్ ఎఫ్ డాట్ ఎన్ అంటే ఇదే కదా, ఇప్పుడే జస్ట్ రాసుకున్నాం కాబట్టి కర్ల్ ఎఫ్ డాట్ ఎన్ వాల్యూ ఇంటూ డిఎస్. ఇది మనకు స్టోక్స్ థీరమ్ ఇన్ కార్టీజియన్ ఫామ్. ఓకే, నౌ లెట్ us రైట్ ద ప్రూఫ్ ఆఫ్ ద థీరమ్. ఇదంతా కూడా స్టేట్మెంట్ కిందకే వస్తుంది. సో స్టేట్మెంట్లో మనం ఏం చేసాము, ఆర్డినరీగా రాసాము, తర్వాత సేమ్ స్టేట్మెంట్ని కార్టీజియన్ ఫామ్లో అయితే ఎలా ఉంటుందనేది రాసాం. సో ఇంతవరకు కూడా మీకు అది స్టేట్మెంట్ ఆఫ్ స్టోక్స్ థీరమే. నౌ లెట్ us కమ్ టు ద ప్రూఫ్ ఆఫ్ స్టోక్స్ థీరమ్. ఎలా ప్రూవ్ చేస్తాము స్టోక్స్ థీరమ్ అనేది. ఓకే, సో స్టోక్స్ థీరమ్ ప్రూవ్ చేయడానికి అక్కడ మనకేంటి, ఎస్ అనేది సర్ఫేస్, ఎలాంటి సర్ఫేస్, ఇట్ ఈస్ ఏ క్లోజ్ నాన్ ఇంటర్సెక్టింగ్ ఎంక్లోజ్డ్ బై ఏ క్లోజ్డ్ నాన్ ఇంటర్సెక్టింగ్ కర్వ్ సి. సో అందుకని ఇక్కడ చూడండి, డయాగ్రామ్ పరంగా అయితే మనకి ఈజీగా అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ ఎస్ అనేది క్లోజ్డ్ నాన్ ఇంటర్సెక్టింగ్ కర్వ్ తీసుకున్నాము, ఎంక్లోజ్డ్ బై కర్వ్ సి. అండ్ ఇక్కడ డిఎస్ అంటే ఏంటి, మనం మామూలుగా ఒక స్మాల్ ఏరియా తీసుకుని దాన్ని కన్సిడర్ చేస్తాం కాబట్టి ఐ హ్యావ్ కన్సిడర్డ్ ఏ స్మాల్ ఏరియా ఆఫ్ ద సర్ఫేస్ ఎస్లో స్మాల్ ఏరియా కన్సిడర్ చేసాము. ఇక్కడ ఎస్ అనేది సర్ఫేస్ని ఇండికేట్ చేస్తుంది, సి అనేది ఆ బౌండరీ లైన్ కర్వ్ ఉంది కదా దాన్ని ఇండికేట్ చేస్తుంది. అండ్ దిస్ ఈజ్ అవుట్వర్డ్ డ్రా నార్మల్ అండ్ ఇట్ ఈస్ మేకింగ్ ద యాంగిల్ గామా. ఓకే, సో ఇక్కడ ఇది రాసినది దిస్ ఈస్ గామా, ఇక్కడ ఉన్నది గామా, ఇట్ ఈస్ మేకింగ్ ద యాంగిల్ గామా. ఓకే, నౌ సో చూడండి, let S be a surface which is such that its projections on xy, yz, zx planes are regions bounded by simple closed curves. అంటే ఆ సర్ఫేస్ మనం తీసుకునే సర్ఫేస్కి ఇఫ్ యూ కన్సిడర్ ద ప్రొజెక్షన్స్ ఆన్ xy ప్లేన్, yz ప్లేన్ ఆర్ zx ప్లేన్ కన్సిడర్ చేసినప్పుడు అక్కడ ప్రొజెక్షన్స్ కూడా సింపుల్ క్లోజ్డ్ కర్వ్స్ అని అస్యూమ్ చేసుకుంటాం. ఇక్కడ మనము ప్రూఫ్లో ఏం చేస్తామంటే వీ విల్ కన్సిడర్ XY ప్లేన్. చూడండి, ఇది XY ప్లేన్ కదా, ఈ XY ప్లేన్లో ఇది Y, ఇది X కదా. సో ఇక్కడ మనం తీసుకున్నాం ప్రొజెక్షన్, వీ హ్యావ్ టేకెన్ ద ప్రొజెక్షన్, ఎస్ ప్రొజెక్షను. ఈ ప్రొజెక్షన్ని నార్మల్గా మీరు సర్ఫేస్ ఇంటెగ్రల్ నేర్చుకుంటారు, ఆర్తో ఇండికేట్ చేస్తాము. ఇక్కడ చూడండి, ఈ బౌండరీ లైన్ కర్వ్ని మనం సితో ఇండికేట్ చేసాం. ఇక్కడ ఏం చేసాము, ఈ బౌండరీ లైన్ని వీఆర్ ఇండికేటింగ్ విత్ సిగ్మా. సో
ప్రొజెక్షన్లో ఆ కర్వ్ని మనం దేంతో ఇండికేట్ చేస్తున్నాము, సిగ్మాతో ఇండికేట్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటి, ఈ డిఎస్ అనే స్మాల్ పోర్షను ఇక్కడ డిఎస్ అయితే ఇక్కడ మనం ఏమని తీసుకుంటాము, డిఎక్స్ డివైగా అవుతుంది కదా. సో ఇది మనము డయాగ్రామ్ పరంగా చూస్తే ఓకే. నా ఇక్కడ మనం తీసుకున్నాం కదా ఈ క్లోజ్డ్ కర్వ్ ప్రొజెక్షన్ XY ప్లేన్లో తీసుకున్న తర్వాత ఈ XY ప్లేన్లో మనము ఈ ఈక్వేషన్ను లెట్ us అస్యూమ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్ఫేస్ ఎస్ యాజ్, చూడండి సర్ఫేస్ ఎస్ ఈక్వేషన్ని వి విల్ అస్యూమ్ ఇట్ యాజ్ z ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x, y XY ప్లేన్లో ఉంది కాబట్టి యూ కెన్ అస్యూమ్ ఇట్ యాజ్ f ఆఫ్ xy, అంటే XYలో ఉన్నదని మనం తీసుకోవచ్చు. వేర్ f ఈజ్ ఏ సింపుల్ వాల్యూడ్ కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్. నౌ ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, సర్ఫేస్ ఇంటెగ్రల్ డెల్ క్రాస్ ఎఫ్ డాట్ ఎన్ బార్ డిఎస్ ఇజ్ ఈక్వల్ టు డెల్ క్రాస్ ఎఫ్ అంటే ఏంటి, f1i ప్లస్ f2j ప్లస్ f3k డాట్ ఎన్ బార్ డిఎస్ ఇజ్ ఈక్వల్ టు సర్క్యులేషన్ f బార్ డాట్ dr బార్ అని మనం ప్రూవ్ చేయాలి కదా. ఇది ప్రూవ్ చేయడానికి ఐ విల్ కన్సిడర్ ఓన్లీ ద ఫస్ట్ టర్మ్, అంటే డెల్ క్రాస్ f1i మాత్రం కన్సిడర్ చేద్దాం. డెల్ క్రాస్ f1i ఇప్పుడు మనం దీన్ని స్ప్లిట్ చేసామంటే డెల్ క్రాస్ f1i డాట్ ఎన్ బార్ డిఎస్, అదేవిధంగా డెల్ క్రాస్ f2j డాట్ ఎన్ బార్ డిఎస్ అండ్ డెల్ క్రాస్ f3k డాట్ ఎన్ బార్ డిఎస్ వస్తుంది కదా. ఇప్పుడు వాట్ ఐ విల్ డూ ఈస్ ఐ విల్ అస్యూమ్ ఓన్లీ ద ఫస్ట్ టర్మ్, అంటే డెల్ క్రాస్ f1i డాట్ ఎన్ బార్ డిఎస్ ఫస్ట్ టర్మ్ కన్సిడర్ చేద్దాం. సో ఫస్ట్ టర్మ్ కన్సిడర్ చేసినప్పుడు ఇక్కడ కూడా మీరు f బార్ డాట్ dr బార్ అంటే యూ కెన్ రైట్ ఇట్ యాజ్ f1 dx అంతేనా, కార్టీజియన్ ఫార్ములా రాసినప్పుడు f1 dx ప్లస్ f2 dy ప్లస్ f3 dz f బార్ డాట్ dr బార్ అంటే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రూఫ్లో ఫస్ట్ టర్మ్ డెల్ క్రాస్ f1i డాట్ ఎన్ బార్ డిఎస్ అనేది ఇట్ ఈస్ ఈక్వల్ టు సర్క్యులేషన్ f1 dx ఫస్ట్ టర్మ్కి ఈక్వల్ అని ప్రూవ్ చేస్తాం. సో ఒక టర్మ్ మనం ఈక్వల్ అని ప్రూవ్ చేసామంటే ఆటోమేటిక్గా డెల్ క్రాస్ f2j డాట్ ఎన్ బార్ డిఎస్ f2 dyకి డెల్ క్రాస్ f3k డాట్ ఎన్ బార్ డిఎస్ f3 dzకి ఈక్వల్ అని మనము ప్రొజెక్షన్స్ YZ ప్లేన్స్లో తీసుకోవడం ద్వారా అలా ప్రూవ్ చేయొచ్చని రాయొచ్చు. ఓకే, సో మనం ఒక్క టర్మ్కి ప్రూవ్ చేసామంటే దట్ ఈస్ ఎనఫ్. నౌ యూ కన్సిడర్ ఓన్లీ వన్ టర్మ్ డెల్ క్రాస్ f1i డాట్ ఎన్ బార్ డిఎస్. మామూలుగా క్రాస్ ప్రోడక్ట్ కనుక్కుందాం. డెల్ క్రాస్ f1i ఏమవుతుంది, డెల్ ఐజేకి కోఎఫిషియంట్స్ రాసాము. f1i అంటే ఓన్లీ ఐ కోఎఫిషియంట్ మాత్రమే ఉంది ఇక్కడ మనకి f1 కదా. సో మిగిలినవి ఏమవుతాయి, 0 0 అవుతాయి. వైజే లేదు, ఐజే లేదు, జేకే లేదు కాబట్టి. సో ఇప్పుడు మామూలుగా యాజ్ యూజువల్ మనం డిటర్మినెంట్ వాల్యూ కనుక్కుంటే సింప్లిఫికేషన్ మీరు చేశారంటే j ఇంటూ డో f1 బై డో జెడ్, j ఇంటూ డో f1 బై డో జెడ్ మైనస్ k ఇంటూ డో f1 బై డో f వస్తుంది. నౌ అగైన్ ఇదేంటి డెల్ క్రాస్ f1i వాల్యూ మనం కనుక్కోవాల్సింది ఏంటి, డెల్ క్రాస్ f1i డాట్ ఎన్ బార్ డిఎస్. సో లెట్ us రైట్ డెల్ క్రాస్ f1i డాట్ ఎన్ బార్ డిఎస్. సో డెల్ క్రాస్ f1i వాల్యూ రాసుకున్నాం ఇక్కడ డాట్ ఎన్ బార్ డిఎస్. నౌ చూడండి ఈ డాట్ ప్రోడక్ట్ మనం చేసే దేనికి, జేకి ఎన్కి, కాబట్టి ఐ హ్యావ్ రిటర్న్ ఇస్ డాస్ ఎన్ డాట్ జే ఇంటూ డో f1 బై డో జెడ్ ఓకేనా, మైనస్ అదేవిధంగా ఎన్ డాట్ కే ఇంటూ డో f1 బై డో వై. ఈ డిఎస్కి డిఎస్ అలాగే రాసాం. నౌ లెట్ us నేమ్ దిస్ యాజ్ ఈక్వేషన్ 1. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. సో ఇంతవరకు మనం ఏం చేసాము, డెల్ క్రాస్ f1i డాట్ ఎన్ బార్ డిఎస్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది అనేది కనుక్కున్నాం. సో ఆఫ్టర్ రైటింగ్ దిస్ ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఈ డెల్ క్రాస్ f1i డాట్ ఎన్ బార్ డిఎస్ సర్ఫేస్ ఇంటెగ్రల్ తీసుకున్నప్పుడు అలా సర్క్యులేషన్లో f1 dxకి ఈక్వల్ అవుతుందని ప్రూవ్ చేయాలి కదా. దానికోసము చూడండి మనం z ఈక్వల్ టు ఏం ఈక్వేషన్ తీసుకున్నాం, సర్ఫేస్ ఈక్వేషను f ఆఫ్ xy తీసుకున్నాం కాబట్టి ఫర్ ఎనీ పాయింట్ ఆన్ ఎస్లో మనం ఏదైనా ఒక పాయింట్ తీసుకున్నప్పుడు పొజిషన్ వెక్టర్ ఆర్ బార్ ఏమవుతుంది, xi ప్లస్ వైజే ప్లస్ జెడ్కే యాక్చువల్గా, కానీ xi ప్లస్ వైజే ప్లస్ జెడ్ అంటే ఏంటి, f ఆఫ్ xy, జెడ్ అంటే f ఆఫ్ xy కదా, కాబట్టి జెడ్ ప్లేస్లో కెన్ ఐ రైట్ f ఆఫ్ xy ఇంటూ కే. సో ఇలా రాసుకున్న తర్వాత ఏమవుతుంది, డిఆర్ బార్ ఇప్పుడు కనుక్కున్నాం అనుకోండి, డిఆర్ బార్ కాదు, డో ఆర్ బార్ బై డో వై. డో ఆర్ బార్ బై డో వై ఎందుకు కనుక్కోవాలి అంటే ఈ డో ఆర్ బార్ బై డో వై అనేది ఇట్ ఈస్ ద టాంజెంట్ వెక్టర్. అదేమవుతుంది, ఇట్ ఈస్ ద టాంజెంట్ వెక్టర్ టు ఎస్ బార్. సో డో ఆర్ బార్ బై డో వై కనుక్కుందాం. విత్ రెస్పెక్ట్ టు వై దీన్ని పార్షియల్ డిఫరెన్సియేషన్ చేసినప్పుడు చూడండి డో బై డో వై ఆఫ్ ఎక్స్ అంటే 0 అయిపోతుంది కదా, డో బై డో వై ఆఫ్ ఎక్స్ అంటే 0, సో 0 రాసాం. దెన్ డో బై డో వై ఆఫ్ వై ఇంటూ జే అంటే డో బై డో వై ఆఫ్ వై అంటే 1,
1 ఇంటూ జే అంటే జే, సరిపోయిందా ఇది? ఇక్కడ చూడండి, మామూలుగా మనకు ఒకవేళ జెడ్ అనేది ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ కామా వై కాకపోతే డో జెడ్ బై డో వై 0 అయిపోతుంది. సో అక్కడ మనం ఇది కూడా 0 రాసేయచ్చు. కానీ ఇక్కడ జెడ్ అనేది ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ కామా వై కాబట్టి యూ కెనాట్ రైట్ 0 హియర్. సో ఇక్కడ ఖచ్చితంగా ఏమవుతుంది, యూ విల్ గెట్ డో జెడ్ బై డో వై. అందుకని ఇక్కడ రీజన్ రాసాం చూడండి, జెడ్ సిన్స్ జెడ్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై కాబట్టి ఏమవుతుంది, డో ఆర్ బార్ బై డో వై ఈక్వల్ టు జే ప్లస్ డో జెడ్ బై డో వై ఇంటూ కే, అంతేనా? Now, so ఈ since dou r bar by dou y is the tangent vector to s, ఈ dou r bar by dou y అనేది ఏంటి, s కి tangent vector. నార్మల్ ఏంటి, n బార్ కదా. నార్మల్ టాంజెంట్ వెక్టర్ రెండు ఒకదానికొకటి ఎలా ఉంటాయి, పర్పెండిక్యులర్గా ఉంటాయి. కాబట్టి ఈ dou r bar by dou y పర్పెండిక్యులర్ వెక్టర్స్ ఏదైనా 2 వెక్టర్స్ మనము ఏ బార్ కామా బి బార్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అని చెప్పాలనుకోండి, అప్పుడు వాటి డాట్ ప్రోడక్ట్ ఏమవుతుంది, ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు 0 కదా. ఇది మీకు ఇంటర్మీడియట్లో నుంచి నేర్చుకొని ఉంటారు. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, ఈ డో ఆర్ బార్ బై డో వై టాంజెంట్ తర్వాత ఎన్ బార్ అనేది నార్మల్, ఇవి రెండు కూడా పర్పెండిక్యులర్గా ఉంటాయి, అంతే కదా. టాంజెంట్ అండ్ నార్మల్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. సో కెన్ ఐ సే దట్ డో ఆర్ బార్ బై డో వై డాట్ ఎన్ బార్ అంటే ఈ రెండింటి డాట్ ప్రోడక్ట్ 0 అవుతుందని చెప్పచ్చా? కెన్ ఐ సే దట్ డో ఆర్ బార్ బై డో వై డాట్ ఎన్ బార్ ఆర్ ఎన్ బార్ డాట్ డో ఆర్ బార్ బై డో వై ఈక్వల్ టు 0, డాట్ ప్రోడక్ట్ 0 అవుతుంది. ఇప్పుడు చూడండి, ఎన్ బార్ డాట్ డో ఆర్ బార్ బై డో వై ఇంతకుముందే కనుక్కున్నాం కదా, డో ఆర్ బార్ బై డో వై ఏమొచ్చింది, జే ప్లస్ డో జెడ్ బై డో వై ఇంటూ కే. సో ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ డాట్ ప్రోడక్ట్ ఏంటి, ఎన్ బార్ డాట్ జేకి అప్లై చేయాలి, సెకండ్ టర్మ్ కూడా అప్లై చేయాలి. సో ఏమవుతుంది, ఎన్ బార్ డాట్ జే ప్లస్ ఎన్ బార్ డాట్ కే ఇంటూ డో జెడ్ బై డో వై, అంతేనా? నౌ దీని నుండి యూ ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ ఎన్ బార్ డాట్ జే వాల్యూ కనుక్కోండి. ఈ టర్మ్ ఇటువైపు వెళ్తే ఏమవుతుంది, మైనస్ ఎన్ బార్ డాట్ కే బార్ ఇంటూ డో జెడ్ బై డో వై. నేమ్ దిస్ యాజ్ ఈక్వేషన్ 2. సో ఈ ఈక్వేషన్ని అంటే ఎన్ బార్ డాట్ జే కనుక్కున్నాం కదా, ఈ ఎన్ బార్ డాట్ జేని ఈక్వేషన్ 1 చూడండి ఒక్కసారి. ఈక్వేషన్ 1లో ఎన్ బార్ డాట్ జే ఉందా, ఎన్ బార్ డాట్ జే బదులు యూ జస్ట్ రీప్లేస్ విత్ మైనస్ ఎన్ బార్ డాట్ కే బార్. ఇప్పుడు మనం కనుక్కున్నాం కదా, ఎన్ బార్ డాట్ జే బార్ అంటే మైనస్ ఎన్ బార్ డాట్ కే బార్ ఇంటూ డో జెడ్ బై డో వై అని జస్ట్ ఈక్వేషన్ 1లో రీప్లేస్ చేయండి. సో ఈక్వేషన్ 1లో ఎల్హెచ్ఎస్ ఏముంది, డెల్ క్రాస్ F1A డాట్ ఎన్ బార్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ బార్ డాట్ జే బదులు మైనస్ ఎన్ బార్ డాట్ కే ఇంటూ డో జెడ్ బై డో వై, అంతేనా, ఇంటూ డో F1 బై డో జెడ్. ఆల్రెడీ మనకు అక్కడ ఎన్ డాట్ జే ఇంటూ డో F1 బై డో జెడ్ ఉంది కాబట్టి ఎన్ డాట్ జే వాల్యూకి ఎన్ డాట్ జే వాల్యూ రాసేసి ఇంటూ డో F1 బై డో జెడ్ మైనస్ ఎన్ డాట్ కే ఇంటూ సెకండ్ టర్మ్లో ఏం చేంజ్ ఉండదు ఇంటూ డిఎస్. ఓకే, నా చూడండి ఇప్పుడు అబ్జర్వ్ చేసామంటే మైనస్ ఎన్ బార్ డాట్ కే బార్ ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా మైనస్ ఎన్ బార్ డాట్ కే బార్ ఉంది. సో ఐ విల్ టేక్ అవుట్ మైనస్ ఎన్ బార్ డాట్ కే బార్ డిఎస్ ఇక్కడ రాసేద్దాం. ఇంకేం మిగులుతుంది బ్రాకెట్లో మనకి, డో F1 బై డో వై, సెకండ్ టర్మ్లో డో F1 బై డో వై అది రాశాను ఇక్కడ ఫస్ట్ టర్మ్లో డో F1 బై డో జెడ్ ఇంటూ డో జెడ్ బై డో వై. ఈ రెండు టర్మ్స్ మిగులుతాయి. ఇక్కడ మనకి మైనస్ కామన్గా బయట రాసేసాం కాబట్టి లోపల మనకి మైనస్ రాదు. సో యూ విల్ గెట్ మైనస్ ఆఫ్ డో F1 బై డో వై ప్లస్ డో F1 బై డో జెడ్ ఇంటూ డో జెడ్ బై డో వై ఇంటూ ఎన్ బార్ డాట్ కే బార్ డిఎస్. ఇక్కడ మీకు ఒక పార్షియల్ డిఫరెన్సియేషన్లో ఈ వాల్యూ ఇక్కడ ఉంది కదా మనకి, డో F1 బై డో వై ఇంటూ ఈ వాల్యూ వచ్చి ఇట్ ఈస్ ఈక్వల్ టు డో బై డో వై ఆఫ్ F1 ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్కి ఈక్వల్ అవుతుంది. ఇది రెండు ఈక్వల్ అని మనం చెప్పగలగాలి. ఎలా అంటే దానికోసము యూ జస్ట్ సీ ఎఫ్ బార్ అనేది ఇది మీరు ఎగ్జామ్లో రాయాల్సిన అవసరం లేదు, ఇది దీనికి ఎలా ఈక్వల్ అయ్యింది, ఈ రెండు ఒకదానికొకటి ఈక్వల్ ఎలా అయ్యాయి అని చెప్పడం కోసమే నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ రాశాను. సో దాన్ని బేస్ చేసుకుని మనం అవి ఈక్వల్ అని చెప్పచ్చు. చూడండి, ఎఫ్ బార్ కనుక ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్, ఎఫ్ బార్ అని కాదు, జనరల్గా ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ అంటే ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ అయ్యి మళ్ళీ మనకు ఒకవేళ ఈ ఎక్స్ వై జెడ్లు వేరే వేరియబుల్లో ఫంక్షన్స్ అనుకోండి, అంటే సపోజ్ ఎక్స్ అండ్ వై ఎక్స్ కామా వై కామా జెడ్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ టీ అయితే అప్పుడు మనం ఒకవేళ డో ఎఫ్ బై డో టీ కనుక్కోవాలి అంటే దిస్ ఈజ్ హౌ వీ ఫైండ్ అవుట్, డో ఎఫ్ బై డో ఎక్స్ ఇంటూ డో ఎక్స్ బై డో టీ ప్లస్ డో ఎఫ్ బై డో వై ఇంటూ డో వై బై డో టీ ప్లస్ డో ఎఫ్ బై డో జెడ్ ఇంటూ డో జెడ్ బై డో టీ. దిస్ ఈజ్ హౌ వీ ఫైండ్ అవుట్ డో ఎఫ్ బై డో టీ. ఎప్పుడు
మళ్ళీ XYZలు మనకి ఫంక్షన్స్ ఆఫ్ సమ్ అదర్ వేరియబుల్ అయినప్పుడు, సమ్ అదర్ వేరియబుల్ t కావచ్చు, లేదా అదే వేరియబుల్స్ XYZ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఏంటి, z ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ x, y అని వచ్చింది కదా. కాబట్టి ఇప్పుడు చూడండి మనకు ఆ వాల్యూ ∂y ఆఫ్ f1 ఆఫ్ x, y, z ఈక్వల్ టు, ఇప్పుడు ఐ వాంట్ ద డెరివేటివ్ ఆఫ్ f1 ఆఫ్ x, y, z. దీని డెరివేటివ్ పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు y కావాలి నాకు. అంటే ఏమి, ఈ ఫార్ములా ప్రకారము, దీని ప్రకారము ∂f1/∂x ఇంటూ ∂x/∂y అంతేనా, ప్లస్ ∂f1/∂y ఇంటూ ∂y/∂y ప్లస్ ∂f1/∂z ఇంటూ ∂z/∂y. కానీ ∂by/∂y ఆఫ్ x ఏమవుతుంది, 0. కాబట్టి ఫస్ట్ టైం ఏమైపోతుంది, 0 అయిపోతుంది. ఇక్కడ ∂y/∂y అంటే 1 ఇంటూ ∂f1/∂y అంటే యూ విల్ గెట్ ∂f1/∂y. అండ్ దీనిలో ఎలాంటి మార్పు ఉండదు. ∂f1/∂z ఇంటూ ∂z/∂y అలాగే ఉంటుంది. సో that is equal to ∂f1/∂y plus ∂f1/∂z into ∂z/∂y. చూడండి, సో ∂f1/∂y ఇక్కడ మనకి ∂f1/∂y plus ∂f1/∂z into ∂z/∂y అనేది, కెన్ ఐ సే దట్ ఈస్ ఈక్వల్ టు ∂by/∂y ఆఫ్ f1 ఆఫ్ x, y, z. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ మనకు వచ్చిన వాల్యూ ∂f1/∂y plus ∂f1/∂z into ∂z/∂y, కెన్ ఐ సే దట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ∂by/∂y ఆఫ్ f1 ఆఫ్ x, y, z చెప్పచ్చా, అవునా. అదేవిధంగా చూడండి, ఈ n⁻.k⁻ds అంటే n⁻.k⁻ds కాస్ గామాకి ఈక్వల్ అవుతుంది. ఎలాగా, n బార్ అంటే n బార్ ఏమనుకున్నాము, i కాస్ ఆల్ఫా ప్లస్ j కాస్ బీటా ప్లస్ k కాస్ గామా కదా. ఇప్పుడు ఈ n బార్కి తర్వాత k బార్కి డాట్ ప్రోడక్ట్ తీసుకుంటే ఏమవుతుంది, డాట్ ప్రోడక్ట్ అంటే కోఎఫిషియెంట్స్ మాత్రమే కదా మనం తీసుకుంటాము. సో ఇక్కడ ij కోఎఫిషియెంట్స్ లేదు, ఓన్లీ k కోఎఫిషియెంట్ ఏంటి, కాస్ గామా ఇంటూ ఇక్కడ k కోఎఫిషియెంట్ 1. సో n⁻.k⁻ అంటే కెన్ ఐ రైట్ కాస్ గామా రాసుకోవచ్చా. ds అంటే ఏమవుతుంది, dx dyకి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు మనకు ఓవరాల్గా ∇×F1i.n⁻ds అనే వాల్యూ ఇట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ∂by/∂y ఆఫ్ f1 dx dy అంతేనా. సో ఇదైతే ఈ పార్ట్ అయితే మీరు జస్ట్ మీకు అర్థం కావడం కోసమే రాశాను. యూ నీడ్ నాట్ రైట్ ఇన్ ద ఎగ్జామ్ ఈ పార్ట్ మొత్తం. ఓకే, యూ కెన్ రైట్ డైరెక్ట్లీ. నౌ చూడండి, let R be the projection on xy plane and sigma be the boundary. సో నేను ఆల్రెడీ మీకు అక్కడ డయాగ్రామ్ చెప్పేటప్పుడే చెప్పాను, xy ప్లేన్లో ప్రొజెక్షన్ని R అనుకున్నాము, ఆ బౌండరీ లైన్ని సిగ్మాతో ఇండికేట్ చేద్దాము అని కదా. ఇప్పుడు ఏమవుతుంది, సర్ఫేస్ ఇంటెగ్రల్ ∇×F1i.n⁻ds ప్రొజెక్షన్ తీసుకున్నప్పుడు ∂f1/∂y ఇంటూ ∂x/∂yకి ఈక్వల్ అయిందా ఇక్కడ, అదేనా ఇక్కడ మనం ప్రూవ్ చేసిండేది, ∂f1/∂y ఇంటూ dx dy మైనస్ కదా. నా ఇప్పుడు చూడండి, గ్రీన్స్ థీరం అప్లై చేద్దాం. ఇక్కడ గ్రీన్స్ థీరం ప్రకారం ఏంటి, సర్క్యులేషన్ pdx ప్లస్ qdy ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటెగ్రల్ ∂q/∂x మైనస్ ∂p/∂y dx dy కదా. ఇప్పుడు దీని ప్రకారము మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమొచ్చింది, ∇×F1i.n⁻ds is equal to minus ∂f1/∂y dx dy. దీని ప్రకారము ఆ గ్రీన్స్ థీరము ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ∂q/∂x మైనస్ ∂p/∂y ఆ టర్మ్ లేదు మనకి, ∂p/∂y టర్మ్ మాత్రం ఉంది, ∂q/∂x లేదు. కాబట్టి ఐఎమ్ రైటింగ్ ఇట్ యాజ్ 0 మైనస్ ∂f1/∂y dx dy ఈక్వల్ టు సర్క్యులేషన్ pdx. p అంటే మనకి ఇక్కడ ఏమైంది, f1 కదా, f1 dx ప్లస్ q అంటే ఏంటి, 0 dy. అండ్ ఇది xy ప్లేన్లో మనం ప్రొజెక్షన్ పరంగా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఏమైంది, r అండ్ ఇక్కడ సిగ్మా వస్తుంది సర్క్యులేషన్. ఓకే, కానీ f1 ఆఫ్ x, y, z ఆఫ్ c మనము ఒరిజినల్ కర్వ్లో తీసుకున్న c అనేది ఇట్ ఈస్ సేమ్ యాజ్ f1 ఆఫ్ x, y, f ఆఫ్ xy ఆఫ్ సిగ్మా ప్రొజెక్షన్లో మనం తీసుకున్న దానికి ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఐ కెన్ సే దట్ సిగ్మా సర్క్యులేషన్ సిగ్మా f1 dx is equal to circulation c f1 dx. అండ్ ఎప్పుడైతే మనకి ఇవి రెండు ఈక్వల్ అయిందో ఆటోమేటిక్గా మనము అబ్జర్వ్ చేసామంటే సర్ఫేస్ ఇంటెగ్రల్ ∇×F1i.n⁻ds is equal to సర్క్యులేషన్ f1 dxకి ఈక్వల్ అవుతుంది కదా. సో ఇప్పుడు చూడండి, ఒక టర్మ్ ప్రూవ్ చేసాం. సిమిలర్లీ బై టేకింగ్ ప్రొజెక్షన్స్ ఆఫ్ ఎస్ ఆన్
yz, z explains, we can prove that the second term, third term రెండు కూడా మనం ఈక్వల్ అని ప్రూవ్ చేయొచ్చు. సో దీని 3, 4, 5 అని అనుకుంటే ఈక్వేషన్స్ 3 ఈక్వేషన్స్ యాడ్ చేసినప్పుడు డెల్ క్రాస్ అన్నిట్లో కామన్ ఉంది. సో యూ విల్ రైట్ f1i ప్లస్ f2j ప్లస్ f3k డాట్ n బార్ కూడా కామన్, n బార్ ds ఈక్వల్ టు సర్క్యులేషన్ f1dx ప్లస్ f2dy ప్లస్ f3dz. దట్ మీన్స్ సర్ఫేస్ ఇంటెగ్రల్ del cross f dot n bar ds is equal to circulation f bar dot dr bar. Okay, so I hope you have understood the theorem. Idi manaki Stokes theorem. Okay, if possible we will try to do Green's theorem and Gauss-Davies theorem in the next videos. Also I'll continue with the basis and dimension topics also. Okay, thank you. So once again I'm telling you, మీకు ఏదైనా డౌట్స్ కానీ లేదా ఇప్పుడు పర్టికులర్గా ఇలా అడిగారు కదా, అలాంటి ఏదైనా మీకు కాన్సెప్ట్స్ కావాలంటే డెఫినెట్లీ ఐ విల్ మేక్ ఏ వీడియో అండ్ యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ అండ్ మేడం ఇది అర్థం కాలేదనేది కూడా మీరు నాకు మెయిల్ ద్వారానే ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ.